మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరూ ఇక నుంచి ఇలాంటి యాప్లు ఇటువంటి లోన్లు తీసుకోవద్దు, తీసుకొని పిల్లలను చంపుకోవద్దు. నిరుపేద కుటుంబంలో పుట్టి తల్లిదండ్రుల సహాయ సహకారాలతో ఉన్నత విద్యలు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్న యువకుడు ఆన్లైన్ యాప్లో లోన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా జాజాడిగూడెం మండలం బల్లంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఏ యాప్ వాడాడు, అసలు ఏం జరిగింది, తదుపరి అంశాలను వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, అసలు ఏం జరిగింది సార్? ఆ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. అక్కడ కొన్ని స్లైస్ పేటిఎం కొన్ని అప్పులు తీసుకున్నాను తెలిసింది. అవి కొన్ని కట్టిండు, కొంచెం ఉన్నాయి. వాటి టార్చర్ వల్ల ఇక్కడికి వచ్చిండు సూర్యాపేటకు, అదే హైదరాబాద్కు. ఇక్కడికి వచ్చినాక వాటిని తీర్చడానికి ఎస్బిఎఫ్సిలో కొన్ని లోన్ తీసుకుండు. ఇప్పుడు సంవత్సరం నుంచి కడుతుండు. ఆ బెంగళూరులో జాబ్ బంద్ చేసి హైదరాబాద్కి వచ్చేసరికి జాబ్ పోయినందుకు ఈ ఎస్బిఎఫ్సి లోను కొంచెం బ్యాలెన్స్ ఆగిపోయింది. ఆగిపోయిన సమక్షంలో ఆ సందర్భంలో ఈ ఎస్బిఎఫ్సి వాళ్ళు ఇంటికి వచ్చి బెదిరించి మీరు లోన్ కట్టరా లేకపోతే ఇల్లు అర్రాజు పెడతాం, మీ ఇంటికి ఎర్ర కలర్ వేసి ఆల్రెడీ మీ ఇల్లును అర్రాజు పెడుతున్నాం అని చెప్పి నోటీస్ పెడుతున్నాం, ఎర్ర కలర్తో ఇంకు రాసిపోతున్నాం అని బెదిరియడం వల్ల నా కొడుకు ఆ లోన్ అక్కడున్నాయి ఇక్కడున్నాయి అన్నిటికీ తట్టుకోలేక నా కొడుకు చేసుకుండు. నేను తట్టుకోలేని పరిస్థితి ఉంది. నాలాంటి కొడుకుకు ఇంకో ఎటువంటి కొడుకులకు పెద్ద తల్లిదండ్రులకు ఇలాంటి బాధ రావద్దని నా దగ్గర కొడుకుని నేను పూడగొట్టుకొని మేము నిరాశ్రయులమైనాము. నన్ను సాదే కొడుకు. ఆ రోజు చివరిగా మీకేమైనా అనుమానాస్పదంగా కనిపించిందా అండి? ఈ యాప్స్ వల్లనే బాబు ఈ లోన్స్ ఎట్లా కడతావు ఏం సంగతి అప్పుడప్పుడు అనేది, కానీ నేను ఈ లోన్స్ వల్ల ఏమైనా అమ్మి కొడతామని నేను అనుకున్నా. కానీ ఆ లోన్ గురించి కాదు, ఈ లోను నీకు ఎందుకు కొడుక నేనుండాను అన్నా కానీ నన్ను ఒత్తిడి చేస్తారు బాబు. నాకు ఫోన్లు వస్తున్నాయి, అది దాన్ని ఒత్తిడి చేసి అన్ని ఇబ్బంది పెట్టడం వల్ల ఇక నాకు చెప్పుకోలేక, ఇంటికి మొన్న పండగకు వచ్చి నాకు చెప్పుకోలేక అతని సొంత నిర్ణయం తీసుకొని చనిపోవడం జరిగింది. ఆ యాప్ పేరు ఏంటి? ఆ యాప్ని ఎలా ఉపయోగించడం మీకు ఏమన్నా తెలుసా అండి? ఆ యాప్ పేరు నాకు తెలియదు. యాప్ కాదు, అసలు ఎస్బిఎఫ్సి గురించే ముఖ్యంగా చనిపోవడం జరిగింది. ఎస్బిఎఫ్సి లోను, ఆ లోను గురించే ఎక్కువ, ఆ ఇల్లు లోను గురించే ఎక్కువ చనిపోవడం జరిగింది. మీ కుటుంబ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి? దీన స్థితిలో ఉన్నది. నాకు ఒక బిడ్డ, ఇద్దరు కొడుకులు. అది ముఖ్యంగా నాకు ఉద్యోగం చేసి సంపాదించి అదే కొడుకే పోయాడు. ఇక మేము వీధిన పడే కాలం వచ్చింది. ఆదుకునేటోళ్ళే లేరు. ఇలాంటి బాధ మీకు జరిగినటువంటి సంఘటన వేరే వాళ్ళకి సమాజం జరగకుండా ఉండడానికి మీరేం చెప్తూ ఉంటారు? జరగకూడదమ్మా, ఇలాంటి సమస్యలు ఏ కుటుంబానికి రావద్దని 10,000 నమస్కారాలు వేడుకుంటున్నాను తండ్రి. అందరూ ఇక నుంచి ఇలాంటి యాప్లు ఇటువంటి లోన్లు తీసుకోవద్దు, తీసుకొని పిల్లలను చంపుకోవద్దు. ఇచ్చి మోసం చేసి మా పిల్లల జీవితాలు నాశనం చేసిర్రు. అట్లా ఇయ్యకున్నా తీసుకోకపోవు, ఆ డబ్బుల విషయం అట్లా తీసుకొని ఇట్లా మోసం కాకపోవు మమ్మల్ని విధులు పడేసే కాలం వచ్చింది. ఇప్పుడు అట్లా జరిగింది. 4 లక్షలట, 4 లక్షలకి 80 నెలలు కట్టాలన్నారు. అది ఎట్టనో ఏ సంగతో 200-300 కట్టించుకోవడానికి సిద్ధమైనరు. 80 నెలలు కట్టాలంటే ఇట్లా ఎన్నాళ్ళు అవుతుంది అని కట్టిన గింత డబ్బు ఎక్కడదని నా కొడుకు తట్టుకోలేక పొద్దున్న లేస్తే తెల్లదాకా నిద్ర పట్టక అన్నం తినక ఆ ఇబ్బందితోనే నా కొడుకు కుమిలి చనిపోయాడు. మీకు న్యాయం జరుగుతుందని అనిపిస్తుందా అండి? భగవంతుందయా, ఏ మా బాధలైతే మా కష్టాలైతే మీకు చెప్పుకుంటున్నాం. ఆ ప్రభుత్వం వారు ఏం చేస్తారో ఆ భగవంతునికి తెలుసు. మేమేం చేయలేము. ఓ తండ్రి,
నన్ను ఆ రుణ విముక్తుల్ని చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. ఇది ఈ తల్లిదండ్రుల ఆవేదన. చేతికి అందొచ్చిన కొడుకు ప్రైవేట్ లోన్లు తీసుకొని మరణం చెందారు. ఇలా ఎవరికి జరగకుండా ఉండాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. అందరూ ఇక నుంచి ఇలాంటి యాప్లు ఇటువంటి లోన్లు తీసుకోవద్దు, తీసుకొని పిల్లలను చంపుకోవద్దు.